పెట్రోల్ రేట్లు బాగా పెరిగాయి. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? పెట్రోల్ రేటు ఎంత పెరిగితే ఏముందండి, మనం ఎప్పుడూ 100 రూపాయలదే కదా కొట్టించుకుంటాం. పెట్రోల్ రేటు ఎంత పెరిగినా పర్లేదు, కనీసం ఆ కిలోమీటర్ రాళ్లను దగ్గరగా పెట్టమనండి. మనకు మంచి మైలేజ్ అన్నా వస్తుంది. ఆంధ్రాలో ఎలక్షన్స్ మంచి హీట్ మీద ఉన్నాయి. దాని మీద మీ ఒపీనియన్? సమ్మర్ కదా, హీట్లోనే జరుగుతాయి. మండుతున్నట్టుంది. ఓకే, మీరు ఓటేసారా? వేసాను. ఈ ఏళ్ళకి ఇంకేసారు కాబట్టి అలా చూపించారు. అదే మధ్యలో ఏళ్ళకేసింటే ఇలా చూపించేవాడిని. మీకు డ్రైవింగ్ రాకముందు ఏం చేసేవాళ్ళు? డ్రైవింగ్ నేర్చుకునేవాడిని. ఏం చెప్పావురా? మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు? మంచి ముహూర్తం చూసి చేసుకుంటా. అమ్మాయి రెడీగా ఉందా? రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తుంది. సో మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతా. దేవుడు మీకు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? నీకు కొంచెం జుట్టు ఇవ్వమని కోరుకుంటా. సో దయాలను నమ్ముతారా? పరిచయం లేని వాళ్ళని పెద్దగా నమ్మనండి. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి 1 వర్డ్లో చెప్పండి. ఓకే. బాలకృష్ణ గారు హీరో, నాగార్జున గారు హీరో, చిరంజీవి గారు హీరో, వెంకటేష్ గారు హీరో. ఏమండి మీరు ఒకటే సమాధానం చెప్తున్నారు? మీరే కదండి 1 వర్డ్ చెప్పమన్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో హైదరాబాద్కి రాకముందు ఊర్లో ఉండేవాళ్ళు. అవును. ఊర్లో ఏం చేసేవాళ్ళు? ఊర్లో వాళ్ళతో మాట్లాడేవాడిని. మళ్ళీ పంచి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఏం చేయనప్పుడే కదా ఖాళీగా ఉండేది. సో నైస్ టు మీటింగ్ యూ. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. వెళ్ళే ముందు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ ఇంటర్వ్యూకి రాను నేను.